నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాసేపట్లో హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వెళ్లనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలకనున్న గవర్నర్ సీఎం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్ఈసీ ఇవాళ జిల్లాల వారీగా అబ్జర్వర్లతో ఎస్ఈసీ కీలక సమావేశం ఈ నెల 25న సమావేశం కానున్న మంత్రివర్గం విద్యుత్ రంగ ప్రతిపాదనలపై చర్చించేందుకు భేటీ పీజీ వైద్య విద్య మేనేజ్మెంట్ కోటాలో స్థానిక రిజర్వేషన్లు నిలుపుదల ప్రస్తుత ప్రవేశాలకు వర్తింపజేయడం కుదరదన్న హైకోర్టు G20 సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు చేరుకున్న ప్రధాని ప్రవాస భారతీయులతో భేటీ ఆస్ట్రేలియా పీఎంతో చర్చలు తాజాంశాన్ని చూస్తున్నాం. ఇవాళ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోనున్నారు. సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారని సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి. తెలంగాణలో మరొక భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు వరుసగా పోలీసులు ఆపరేషన్ నిర్వహించడం, ఇటీవల ఏపీలో హిడ్మా చనిపోవడం, తర్వాత కీలక నేతలందరూ కొంతమంది లొంగిపోవడం, తర్వాత చాలా మంది కూడా ఎన్కౌంటర్ గురవడంతో వరుసగా మావోయిస్టుల లొంగిబాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ డీజీపీ ఎదుట మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఆజాద్ తో పాటుగా ఎర్రాలు, అప్పాసి నారాయణ ప్రధానంగా ఉన్నట్లుగా ఇందులో తెలుస్తోంది. అయితే ఇప్పుడు లొంగిపోనున్నటువంటి వాళ్ళలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అతనే చాలా కీలకంగా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పాసి నారాయణ అన్నటువంటి మరొక వ్యక్తి మావోయిస్టు, అతను కూడా స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అందుతో పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణకి సంబంధించినటువంటి మొత్తం 37 మంది ఇందులో మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లుగా సమాచారం. అయితే వీళ్ళంతా కూడా మధ్యాహ్నం 3 గంటలకి డీజీపీ శివధర్ రెడ్డి పోలీసులు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం వీళ్ళంతా కూడా లొంగిపోనున్నారు. వీళ్ళందరికీ కూడా వరుసగా ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరగడం, వరుసగా వీళ్ళు రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ కమిటీలో కీలకమైనటువంటి సభ్యులందరూ కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి దండకారణ్యంలో కొంతమంది, ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దండకారణ్యంలో కొంతమంది పనిచేశారు. పలు చోట్ల పనిచేసినటువంటి ఎర్రాలు, దాంతో పాటుగా ఆజాద్, హిడ్మాకి చాలా అనుచరుడుగా ఉన్నటువంటి ఆజాద్, ఇతర వ్యక్తులు కూడా ఈ లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు దాదాపు మావోయిస్టుల ఉన్నటువంటి లొంగిపోయినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు తెలంగాణలో 600కు పైగా మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ ఇటీవల ప్రకటించడం జరిగింది. లొంగిపోయే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం, మరోవైపు ఎవరైతే ఉద్యమాలు ఇంకా చేస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం, వాళ్ళని ఉపేక్షించలేదని చెప్పడం, మరోవైపు ఈ కగార్ ఆపరేషన్ కావచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకుని ప్రస్తుతానికైతే ఇప్పుడు వరుస ఘటనలతో మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలని చూస్తారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు కూడా చాలా మంది వాళ్ళు కూడా పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోండి అని చాలా మంది పిలుపునిచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు కీలక నేతలందరూ లొంగిపోయినట్లుగా అయింది. ఇప్పుడు ఇద్దరు ఆజాద్ తో పాటుగా ఎర్రాలు, అప్పాసి నారాయణ లొంగుబాటుతోటి దాదాపు మావోయిస్టులు ఉన్నటువంటి చాలా మంది తెలంగాణకు చెందినటువంటి కీలక సభ్యులంతా కూడా లొంగిపోయినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి వివరించనున్నారు.
సో ఈయన తర్వాత కూడా మరికొంతమంది మావోయిస్టుల దళంలో ఉన్న పనిచేస్తున్నటువంటి సభ్యులు కూడా లొంగిపోతారని సమాచారం. పోలీసులకి గత కొన్ని రోజులుగా వీళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు. తాము లొంగిపోదలుచుకున్నామని పోలీసులకి సమాచారం అందించారు. సో ఈ సమాచారం ఆధారంగా వాళ్ళకి ఈ లొంగిపోయిన వాళ్ళ వివరాలు సేకరించి పోలీసులు ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి పూర్తి వివరాలు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలపై పంచాయతీరాజ్ శాఖ ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగాలు ఇవాళ రేపు ఖరారు చేయనున్నారు. 50% మించకుండా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసిన రిజర్వేషన్లను కేబినెట్ ఆమోదించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ప్రభుత్వం స్పందించిన వెంటనే వీలైతే ఈ నెల 24 లేదా 25నే షెడ్యూల్ ఇచ్చేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరో అడుగు పడింది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అత్యవసరమైనందున మంత్రుల వద్దకే ఫైలు పంపించి సర్క్యులేషన్ పద్ధతిలో ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖను మంత్రివర్గం ఆదేశించింది. పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీఓలు వార్డులను, ఆర్డీఓలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇవాళ రేపు జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది. రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, పిటిషన్పై విచారణ ముగించాలని ఈ నెల 24న హైకోర్టుకు ప్రభుత్వం, ఎస్ఈసీ తెలపనున్నాయి. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ఇవ్వాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులో వివాదాలు ఉన్నందున పాత పద్ధతి ప్రకారమే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపాలని ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రిజర్వేషన్లు 50% మించకుండా తాజాగా సిఫార్సులు చేయాలని డెడికేటెడ్ కమిషన్ను కోరింది. డెడికేటెడ్ కమిషన్ బూసాని వెంకటేశ్వరరావు తాజాగా పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై చేసిన సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్ పదవికి మండలాన్ని యూనిట్గా తీసుకుని 50% మించకుండా రిజర్వ్ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన డేటా ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు చేయనున్నారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ స్థానాలు రిజర్వ్ చేసి ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 24న హైకోర్టులో విచారణకు ముందే ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూలు ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీలు, వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఓటరు జాబితాల ప్రచురణ, పోలింగ్ కేంద్రాలు, భద్రత, సిబ్బంది నియామకం వంటి అంశాలపై ఎస్ఈసీ రాణి కుముదుని దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే సరిదిద్దే ప్రక్రియ 2 రోజులుగా కొనసాగుతోంది. పొరపాట్లు ఉంటే సవరించి రేపు తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్ బాక్సులు, ఇంకు తదితర ఎన్నికల సామాగ్రిని గతంలో షెడ్యూలు ప్రకటించే నాటికే ఎన్నికల సంఘం సేకరించింది. బీసీ రిజర్వేషన్లపై వివాదాలు తేలిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది.
విద్యుత్ రంగ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త డిస్కం ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంబంధించిన సమస్యలతో పాటు కొన్ని టేబుల్ అజెండా అంశాలపై కూడా చర్చ జరగవచ్చునని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం మరో 5,000 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 5,000 కోట్ల మొత్తం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 55,000 కోట్ల రూపాయలను అప్పుల ద్వారా సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 60,000 కోట్ల వరకు చేరనుంది. ఈ ఏడాది 64,539 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. నవంబర్ నెల వరకే అందులో 60,000 కోట్లు రుణాలు తీసుకున్నట్లు అవుతుంది. మరో 4,539 కోట్లు మాత్రమే మిగిలి ఉంటుంది. ఉద్యోగులకు వేతనాలు, నిర్వహణ కోసం నిధులు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను మరోసారి కోరింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని, 2 రాష్ట్రాలు వీలైనంత త్వరగా నిధులు ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు బోర్డు కొన్ని రోజుల క్రితం లేఖ రాసింది. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు కోసం తెలంగాణ ఇచ్చిన 4 కోట్ల రూపాయలకు పైగా నిధులు మాత్రమే బోర్డు వద్ద అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సి వస్తుందని కేఆర్ఎంబీ పేర్కొంది. తాజాగా కృష్ణా బోర్డు మరోసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖ రాసింది. 2 రాష్ట్రాల నుంచి నిధులు అందనందున టెలిమెట్రీ కోసం తెలంగాణ ఇచ్చిన నిధులను ఉద్యోగుల జీతాలు, బోర్డు నిర్వహణ కోసం వినియోగించుకుంటామని తెలిపింది. రాష్ట్రాల నుంచి నిధులు వచ్చిన తర్వాత వాటిని సర్దుబాటు చేస్తామని పేర్కొంది. వీలైనంత త్వరగా నిధులు ఇవ్వాలని కోరింది. ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కళాశాలల్లోని పీజీ మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో స్థానిక కోటా రిజర్వేషన్లు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లలోనూ స్థానిక కోటా 85%, ఆల్ ఇండియా కోటా కింద 15% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత అడ్మిషన్లకు వర్తించవని పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్ 4న ప్రారంభిస్తూ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రభుత్వం నవంబర్ 3న రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో జారీ చేసిందని, ప్రాథమికంగా చూస్తే ఇది ఆట మొదలయ్యాక నిబంధనలు మార్చినట్లుందని పేర్కొంది. ఈ పిటిషన్లలో ఇతర అంశాలపై ప్రస్తుత దశలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, ప్రస్తుత అడ్మిషన్లకు మాత్రం ఈ జీవో కింద కేటాయించిన రిజర్వేషన్లు వర్తించవని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం కాళోజీ యూనివర్సిటీలకు, తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. మేనేజ్మెంట్ కోటాలోని పీజీ మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో స్థానికులకు 85%, ఆల్ ఇండియా కోటా 15% రిజర్వేషన్ల నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం నవంబర్ 3న జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల అభ్యర్థులు హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో శిశువు విక్రయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 7 రోజుల చిన్నారిని 9 లక్షల రూపాయలకు విక్రయానికి ఒప్పందం చేసుకోగా మొత్తం 15 మందిపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సహన్ అడిగి తెలుసుకుందాం. సహన్, చెప్పండి. పవిత్ర, కరీంనగర్ జిల్లాలో 7 రోజుల మగ శిశువు విక్రయం కలకలం రేపింది. హైదరాబాద్ కి చెందిన ఓ యువతి ప్రేమించి మోసపోవడంతో గర్భవతిగా మారిన ఆ యువతి కొంతమంది దళారులను ఆశ్రయించింది. ఆ మధ్యవర్తుల సహాయంతో శిశువు పుట్టగానే ఆ శిశువుని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ దంపతులకు విక్రయించారు. మొత్తం 12 మంది మధ్యవర్తుల సహాయంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాకలివానిపల్లికి చెందిన దంపతులు మగ శిశువును 6 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకున్నారు. గురువారం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద కొనుగోలు చేస్తున్న వ్యవహారం ఓ వ్యక్తి ద్వారా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలల పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి మొత్తం సభ్యులని 12 మంది మధ్యవర్తులతో పాటు శిశువును కొనుగోలు చేసిన, విక్రయించిన వారిని అరెస్ట్ చేశారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కరీంనగర్ 2 టౌన్ పరిధిలో జరిగిన ఈ ఘటన
స్థానికంగా కలకలం రేపింది. శిశువును స్థానికంగా ఉన్న మాతా శిశు కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాల పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. వారందరినీ ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పవిత్ర, రైట్, ధన్యవాదాలు సహన్. కళలు, సంప్రదాయ మహోత్సవాలతో జాతీయ ఐకమత్యం మరింత బలోపేతమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, వీటి కారణంగా దేశ వారసత్వంపై ప్రజలకు అవగాహన పెరుగుతోందని తెలిపారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో పశ్చిమ్ కి పరంపర పేరుతో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రారంభించారు. వేడుకల్లో తెలంగాణ, గోవా, రాజస్థాన్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సహా పలువురు గుజరాత్ మంత్రులు పాల్గొన్నారు. దేశంలో వారసత్వంగా వచ్చిన కళా సంపద, సంప్రదాయాలను యువతీ యువకులు తప్పనిసరిగా తెలుసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. కళా మహోత్సవంలో ఈసారి ప్రత్యేకంగా పశ్చిమ భారతదేశంలోని భాషలు, ఉపభాషలు, సాహిత్య సంప్రదాయాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయని వివరించారు. కళా మహోత్సవంలో కళా బృందాల సభ్యులతో కలిసి రాష్ట్రపతి కొద్దిసేపు నృత్యం చేశారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ లో భాగంగా నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్ తో హైదరాబాద్ ఐమాక్స్ వద్ద సందడి నెలకొంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై దర్శకులు, నటీనటులు, నిర్మాతలను మొమెంటోలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. సినిమాకు ఎల్లలు లేవని, సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తెలుగు సినిమా హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డు సాధించిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ సినీ రంగంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందన్నారు. గవర్నర్ సమక్షంలో అసోం చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ అభివృద్ధి సంస్థల మధ్య అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నారు. Telangana film industry is one of the most impressive film industries in this whole nation. So we are bringing them together, emerging film industries and a very glorious film industry together where they'll work. And film being one of the most important means of communication. You know, some of the Telugu heroes come to meet me in Raj Bhavan, and I am not very, up to date in my film watching these days. And I get SMSs and WhatsApp messages from Northeast. Sir, you have met this hero. He acted in this film. From very remote villages in Tripura. And sometimes I call back and ask them, how do you know? And they tell me, sir, we are very keen on Telugu movies in the Northeast. Telugu cinema has proved that stories made in our soil can travel across continents and captivate global audiences. Hyderabad has played a huge role in this rise. Ramoji Film City, the world's largest studio, continues to be a powerhouse of creativity, a place where impossible ideas become possible. Telangana should automatically become the first choice for shooting. లండన్ కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ రక్షణ సాంకేతిక రంగ సంస్థ ఇన్ఫోటెక్ క్రాప్ సొల్యూషన్స్ లిమిటెడ్ కు హైదరాబాద్ కు చెందిన హనుమాన్ ఇంజనీరింగ్ వర్క్స్ తో తయారీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్లో ఎయిర్ షో సందర్భంగా 2 కంపెనీల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. హనుమాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ ఇన్ఫోటెక్ క్రాప్ కంపెనీ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ విడిభాగాలు, క్రిటికల్ సబ్సిస్టమ్స్ తయారీలో విభాగాల్లో ప్రధాన భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ఈ ఒప్పందం భారత దేశీయ పరిశ్రమకు గౌరవప్రదమైందని ఇన్ఫోటెక్ క్రాప్ హెడ్ రాజు కీరజ్పల్లి, హనుమాన్ ఇంజనీరింగ్ వర్క్స్ డైరెక్టర్ పి సాయికుమార్, వ్యవస్థాపకుడు పి ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది యూకే ఇండియా సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు బీసీల కోసం పోరాటం చేస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. బీసీ ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఓ హోటల్లో భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. పదవులు, ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా కేవలం భవిష్యత్తు బీసీ తరాల కోసం ఉద్యమాలు చేస్తున్నట్లు కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో అనేక లోటుపాట్లు, వెన్నుపోట్లు, కుట్రలు, పేదరికం, బలహీనతలు ఉంటాయని, వాటిని ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు చాలా చిన్న చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి ఎక్కడ పోవాలనేది ఈ ఉద్యమం అక్కడ డైవర్ట్ అవుతుంది కొంతసేపు అని ఇట్లా అంచెలంచెలుగా తీసుకొని పోతున్నారు. ఇప్పుడు సంఘాలు అన్ని ఉంటేనే ఈ ఉద్యమం బలంగా పునాదులతో అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఇట్లా ప్రజా ఉద్యమం
ఈ ఉద్యమం కూడా అట్లా కావాలి. మనమే కొందరం నడపవచ్చు, కానీ ప్రజా ఉద్యమంగా అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి ఉద్యమం చేయాలి. అధికారము వాళ్ళ చేతి నుంచి, కుర్చీ వాళ్ళని తీసి ఇవ్వరు. ఆ కుర్చీ మనకి ఇవ్వాలంటే ప్రజా ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కావాలి. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కొట్టేయాలనే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం 200 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఫలితంగా హైడ్రా కాపాడిన భూమి విలువ దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొండాపూర్ గ్రామంలో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వెంకటేశ్వర హెచ్ఐఎల్ కాలనీని 1980లో ఏర్పాటు చేశారు. 1.2 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు 1000 గజాల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఆ భూమి ఆక్రమణలకు గురైంది. పార్కులను బై నంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి విక్రయించారు. ఈ అంశంపై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వెంకటేశ్వర హెచ్ఐఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలను తొలగించింది. నౌహీరా షేక్కు చెందిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేలం వేసింది. హీరా గ్రూప్నకు చెందిన స్థిరాస్తిని 19,64,00,000కు కొనుగోలుదారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసింది. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపిన నౌహీరా షేక్ 5,978 కోట్ల రూపాయలు సేకరించింది. అనంతరం బోర్డు తిప్పేసింది. సుప్రీంకోర్టు ఆమోదంతో హీరా గ్రూప్ ఆస్తులను వేలం వేసే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. ఇప్పటి వరకు 93,63,00,000 రూపాయల ఆస్తులు వేలం వేశారు. అందుకు సంబంధించి 25 కోట్ల రూపాయలు ఇప్పటికే రాగా మరో 68,63,00,000 రూపాయలు త్వరలోనే జమ కానున్నాయి. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని హీరా గ్రూప్ బాధితులకు అందించనున్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిర్వహిస్తామని బీసీ జేఏసీ నూతన చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు, సర్పంచ్ ఎన్నికల్లో కార్యాచరణపై బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ కాచిగూడలో జరిగింది. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నూతన చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ను ఎన్నుకున్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే నేతలను అడ్డుకోవడానికి శాంతియుత మార్గంలో ఈ నెల 25న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జాజుల తెలిపారు. ప్రభుత్వం ఇవాళ ఈ స్థానిక ఎన్నికలు ఆపి బీసీ సంఘాలతో చర్చలకు పిలవాలి. మా డిమాండ్ పెడతాం. ఇవాళ జేఏసీలో కూడా చెప్పిన 25 నాడు మనం మొత్తం శవయాత్ర చేస్తారా, దిష్టి బొమ్మలు గాలు పెడతారా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మన నిరసన 25 నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలపాలని చెప్పి పిలుపుస్తున్నాం. 30 తారీఖున బీసీల రాజకీయ యుద్ధ పేరుతోటి చెలో హైదరాబాద్ పిలిపిస్తున్నాం. 1000 మందితో ఆ రోజు అన్ని కులవృత్తుల ప్రదర్శన చేసుకుంటా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద రాజకీయ యుద్ధ పేరు సభ ఉంటది. ఇవాళ రామచంద్రరావు, కిషన్ రెడ్డి కూడా బతుకుని అన్యాయం చేశారు. బీసీలు చెల్లోటీలు పెట్టి పార్లమెంట్ దిగ్బంధం చేస్తారు. కాబట్టి వీళ్ళు ఢిల్లీ దాకా రావద్దనే కుట్రతోటి ఎన్నికలు పెట్టాలని బీజేపీ అంటున్నారు. ఢిల్లీకి బయలుదేరదాం. 8వ నాడు జాతీయ సెమినార్ పెడదాం. 9వ నాడు పార్లమెంటు దిగ్బంధ కార్యక్రమం చేద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మించ తలపెట్టిన ఈఎస్ఐ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థల పరిశీలన కోసం వస్తున్నామని అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చినా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈఎస్ఐ జిల్లా అధికారుల తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రామగుండం చేరుకునేసరికి చీకటి పడిందని ఎంపీ తెలిపారు. ఈ క్రమంలో అధికారులు ఎంపీని అవమానపరిచారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి స్థలాన్ని సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఎంపీ పరిశీలించారు.
G20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జోహెనెస్బర్గ్ చేరుకున్నారు. గౌటెంగ్లోని ఎయిర్ ఫోర్స్ బేస్లో దిగిన ప్రధానికి అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఆహ్వానించారు. అనంతరం దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులు, ప్రవాస భారతీయులతో ముచ్చటించిన ప్రధాని భారత్తో వారి సంబంధాన్ని మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. యోగా, ఆయుర్వేదం వంటి అభ్యాసాలతో దక్షిణాఫ్రికా ప్రజల్లో భారతీయ సంస్కృతిపై ప్రజాదరణను మరింత పెంచాలన్నారు. అటు ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో భేటీ అయిన ప్రధాని రక్షణ, భద్రత, కీలకమైన ఖనిజాలు, వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య సహకారం మరింత వృద్ధి చెందాలని ఇరు దేశాధినేతలు ఆకాంక్షించారు. తర్వాత నాస్పర్ చైర్మన్ కూస్ బెక్కర్తో సమావేశమైన ప్రధాని భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఏఐ, స్టార్టప్, అంతరిక్ష రంగాల్లో పెట్టుబడులను విస్తరించడం, సాంకేతికతలో కొత్త మార్గాలను అన్వేషించడంపై చర్చలు జరిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికను రష్యా అధినేత పుతిన్ స్వాగతించారు. ఈ ప్రణాళిక తుది శాంతి పరిష్కారానికి ఆధారమవుతుందన్నారు. అమెరికా ప్రణాళిక రష్యాకు అందిందని, దీన్ని ఆధునీకరించిన ప్రణాళికగా అభివర్ణించారు. అయితే దీనిపై తమతో అమెరికా ఇంకా చర్చించలేదని, ఎందుకో తాను ఊహించగలనని చెప్పారు. ఉక్రెయిన్ దీనికి వ్యతిరేకంగా ఉందని, అందుకే అమెరికా ప్రభుత్వం దీనిపై వారి నుంచి ఇంకా అనుమతి పొందలేకపోయిందని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్, దాని ఐరోపా మిత్రదేశాలు యుద్ధంలో రష్యాకు వ్యూహాత్మక ఓటమిని కలిగించాలని కలలు కంటున్నాయని పుతిన్ ఎద్దేవా చేశారు. అటు ఈ ప్రణాళికపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాషింగ్టన్తో నిర్మాణాత్మక చర్చలు జరుపుతానని చెప్పారు. 4 ఏళ్ల భీకర పోరాటంలో ప్రస్తుతం ఉక్రెయిన్ కీలక దశలో ఉందన్నారు. ఉక్రెయినియన్లు తమ సార్వభౌమ హక్కుల కోసం నిలబడటం లేదా అమెరికా మద్దతును కోల్పోవటం మధ్య నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశానికి ఎంత చేయగలనో అంతా చేశానన్న పూర్తి సంతృప్తితోనే వీడ్కోలు పలుకుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ఆదివారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ గవాయ్కు శుక్రవారం చివరి పనిదినం కావడంతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా 4 దశాబ్దాల ప్రయాణాన్ని ముగించి పూర్తి సంతృప్తితో మళ్లీ న్యాయ విద్యార్థిగా వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. ఎస్సీలోని క్రిమిలేయర్ల రిజర్వేషన్కు సంబంధించి తాను ఇచ్చిన తీర్పులో సొంత సమాజం నుంచే వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ విద్యార్థిగా సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం వంటి గుణాలు ఎల్లప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటాయన్నారు. తాను ఎల్లప్పుడూ ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలతో సమతుల్యం చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాన్ని అధికారం కోసం చేసేదిగా కాకుండా సమాజానికి, దేశానికి సేవ చేసే అవకాశంగా చూడాలని పేర్కొన్నారు.